హాయ్ గాయ్స్! నేను మా పిన్ని వాళ్ళ ఊరికెళ్ళింది మీ అందరికీ తెలిసిందే. అక్కడ నేను ఏ టెంపుల్స్ విజిట్ చేశానో చెప్తా. ఫస్ట్ వచ్చేసి చిప్పగిరి టెంపుల్ అనమాట. అండ్ శ్రీ విజయ దాసరా కేట చిప్పగిరి టెంపుల్ అదనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ నాకు ఎంతో ఫేవరెట్ అయిన వెంకటేశ్వర స్వామి అది ఎంట్రన్స్ అనమాట. అండ్ తర్వాత అక్కడ చాలా పెద్ద బావి ఉంది. అండ్ మీరు ఈ టెంపుల్కి విజిట్ అయినట్లయితే పాజిటివిటీ మీ చేతిలో ఉన్నట్టు, చాలా పాజిటివిటీ అనమాట. తర్వాత మేము భోగేశ్వర్ స్వామి టెంపుల్ వెళ్ళాము. అండ్ దాని ఒక గోపురం ఇదే. అండ్ ఇక్కడ చూసేయండి మీరు, ఈ టెంపుల్ అయితే పిల్లర్స్ తోటే, ఫుల్ ఆఫ్ పిల్లర్స్ తోటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే అన్నమాట. అండ్ మా పిన్ని వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు కాబట్టి వాళ్ళకి బెంగళూరు, కర్ణాటక కొద్దిగా దగ్గరే అనమాట. సో ఇదైతే బెంగళూరు ఐ గెస్, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో నేను బికాజ్ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా చెట్లు, అలాగే వేరే దేవుళ్ళవి చిన్న ఫ్రేమ్ కట్టించి అలా పక్కన ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ వెలిసిన ఒక సీక్రెట్ చెప్తాను ఈ టెంపుల్ గురించి. ఏంటంటే లింగం ఉంటుంది, యాక్చువల్గా లింగం అనమాట. శివయ్య ఇక్కడ దేవుడు. అయితే ఇక్కడ పూజలు జరగకపోయేసరికి లింగం పెద్దగా అవుతుందంట. సో ఇక్కడ చూడండి, నంది, ఇవి మీరు నంది అనుకుంటారు, నో, ఇట్స్ లైక్ విష్ణు అండ్ బ్రహ్మ అనమాట. ఇదే ఈ లింగమే గురించి చెప్తున్నాను నేను. ఈ లింగము ఒకవేళ పంతులు వాళ్ళు ఎవరైతే పూజలు చెయ్యరో ఆ లింగం అనేది పెద్దగా అవుతుందన్నమాట. అండ్ అది ఒకవేళ మళ్ళీ పూజలు స్టార్ట్ చేశారనుకోండి, అగైన్ ఇట్ విల్ బీ ఇన్ ద నార్మల్ పొజిషన్ అనమాట. ఇక్కడ వీళ్ళే ఈ బ్రహ్మ విష్ణువే అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, శివయ్య అనేది నరికారన్న అంట ఆయన తలని. ఎక్కడైతే నరికారో అక్కడి నుంచి ఎగిరిపడి ఇక్కడే ఇంకా స్వయంభుగా అక్కడే ఉన్నాయంట. అండ్ ఇవి చాలా చాలా హెవీగా ఉన్నాయి లిఫ్ట్ చేయడానికి. నేను ట్రై చేసా, బట్ చాలా చాలా హెవీ అనమాట, వెయిట్గా ఉంది. ఇదే ఈ లింగమే అనమాట. మీరు కూడా మొక్కేసుకోండి. స్వయంభు దేవుడు అంటే మీరు కూడా మొక్కేసుకోండి. ఇదైతే మాకు పంతులు గారు చెప్పారనమాట. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మా మమ్మీ చూడండి నంది నుంచి చూస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి గోపురం అనమాట, గంటలతో ఉందనేసి నేను తీసుకున్నాను పిక్. అండ్ ఆ తర్వాత అదే గుడిలో మా డాడీ మా తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామినే, ఆయనను కూడా మొక్కేసుకున్నారు. అండ్ దెన్ ఇక్కడ చాలా అంటే నార్మల్గా చిన్న గుహ, కానీ అందులో నా చెయ్యి ఒకటే వెళ్ళిందనమాట. ఇంకా అది మీకు చూద్దామనేసి టార్చ్ వేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఈ టెంపుల్ బెల్స్, గంటలతోటి చాలా డెకరేటివ్గా, అలాగే పిల్లర్స్ తోటి ఇంకా సూపర్గా చేశారనమాట. అదైతే ఎగ్జిట్. సో దిస్ వన్ ఈస్ ద టెంపుల్. అండ్ ఇక్కడ మా తమ్ముడు చూడండి లిఫ్ట్ చేస్తున్నాడు, చాలా వెయిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి హాల్ రామేశ్వరం వెళ్ళామన్నమాట. హాల్ రామేశ్వరం టెంపుల్ ఇస్ సో సూపర్. అండ్ ఇక్కడ అమ్మవారు, ఇక్కడే బావి కాదండి, ఇప్పుడు ఒరిజినల్ది వస్తుంది ఇది. ఇక్కడ పూజారులు ఉంటారు. సో మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, పూలు పండ్లు అవి మంచి సూచన. అదే ఒకవేళ నిచ్చెన, గాజు, కాటుక, నల్ల గాజు అనమాట, అది వస్తే అది చెడు అవుతున్నట్టు అనమాట. అండ్ నాకైతే ప్రసాదం వచ్చింది, అది మంచిదే అంట. అండ్ నేను అయితే కోరుకున్నాను. అండ్ లైక్ నేను ఇప్పుడు బీటెక్ కదా, సో నేను పాస్ అవ్వాలి 4 years కంప్లీట్లీ వితౌట్ బ్లాక్ క్లాక్స్ అనేసి మొక్కుకున్నా. అండ్ ఆ పంతులు అడిగినాడు, మీరు చదువు గురించి మొక్కుకున్నారని. నాకైతే షాక్ అయిపోయింది, ఆయనకి ఎట్లా తెలిసిపోయింది అనేసి. అండ్ ఇదన్నమాట హాల్ రామేశ్వరం. అండ్ ఇది వచ్చేసి స్టోరీ నాకు తెలియదు అనమాట ఎగ్జాక్ట్గా. అండ్ ఇది అమ్మవారు. నెక్స్ట్ మేము గురవనహల్లికి వెళ్ళాము. అండ్ దిస్ ఈస్ మై ఫ్యామిలీ పిక్, గురవనహల్లి గోపురం దగ్గర. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, ఆయన నిచ్చెన ఎక్కినాడు. అండ్ ఆ తర్వాత ఇది కోటంక, దట్ ఏమంట గోపురం అనమాట. అండ్ ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, కోటంక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇక్కడ ఒరిజినల్ దేవుడు. అండ్ ఇప్పుడు మీకు ఇంతకు ముందు చూపించాను కదా, ఇది చాలా పెద్దగా ఉంది, మీకు ఫోటోలో చిన్నగా కనిపిస్తుండొచ్చు. అండ్ అదే గుడిలో కోటి లింగాలు. ఆ తర్వాత మేము పెన్నోబిల్లం వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే చాలా పెద్ద వాటర్, చాలా ఫొటోస్ దిగాము అక్కడ. అండ్ ఇక్కడ మా మమ్మీ మా పిన్ని అలాగే మా డాడీ నుంచి ఫోటో దిగారు. అండ్ ఇది అమ్మవారు అక్కడే గుడిలో. అండ్ ఇది వచ్చేసి శివయ్య, అగైన్ లింగం. అండ్ ఇది ఇంకో గుడి అనమాట, నాకు పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ కనుక్కొని ఒకవేళ ఎడిటింగ్ అయితే నేను చెప్తా. సో ఇక్కడ చూడండి, ఈ గుడిలోనే
చాలా పెద్ద కొండలో లోపలికి వెళ్ళాలనమాట. సో, నేను రాస్తాను ఒకసారి కనుక్కొని ఎడిటింగ్ చేసినప్పుడు. అండ్ లాస్ట్‌లో మేము కసాపురం గుడికి వెళ్ళి, మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక గుడికి విజిట్ చేశాను. అండ్ మా మమ్మీ, పిన్ని. అండ్ అంతే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.